మహిమ కూడా అంటే ఆధ్యాత్మిక సంఘం అనే మందిరం, దేవుని ప్రత్యక్షత కూడా మహిమ గల మందిరం. భక్సింగ్ గారు ఈ రోజు నిన్న దినం ఈ రోజు బైబిల్ దైవమర్మాలు చదువుతూ వచ్చినప్పుడు నేను అనుకుంటా దైవమర్మాలు అక్కడ ఏం రాయడంటే దైవమర్మాల్లో భక్సింగ్ గారు అవును రాశాడు. ఆయన దైవమర్మం రాశాడు, మనం గ్రూప్ లో పెట్టాము. దైవజనం చెప్తూ వచ్చాడు. భక్సింగ్ గారు ఆరంభంలో దాదాపు 56 సంవత్సరాలకి జరిగిన సంఘటన ఏంటంటే, భక్సింగ్ గారు దైవజనం ఒకసారి ఆదివారం వెళ్తున్నాడంట. వెళ్తే ఎక్కడ మందిరానికి వెళ్ళాలా, ఎక్కడ పెద్ద పెద్ద మందిరం ఎక్కడ ఆయన మనసు ఒక చిన్న పూలి గుడిసెలోకి వెళ్ళారు. ఇది భక్సింగ్ గారి అనుభవంలో జరిగిన సంఘటన, దైవ మర్మాల్లో ఉంది. మన గ్రూప్ లో నేను పెట్టాము, కాబట్టి తర్వాత చూడండి. భక్సింగ్ గారు ఒక చిన్న పూలి గుడిసెలోకి వెళ్ళారంట. ఆ పూలి గుడిసెలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పాడుతున్న పాటలు, అక్కడున్న వారు వచ్చి ప్రేమతో ఆహ్వానించి అక్కడున్న దేవుని సన్నిధి ప్రత్యక్షం చూశాడంట. అక్కడ ఆయన రాసిన విషయం ఏంటంటే, పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి, దేవుని సన్నిధి లేదు, దేవుని మహిమ లేదు, అక్కడ ఆయన ప్రత్యక్షత లేదు. అయితే ఈ చిన్న పూరి గుడిసెలో నేను ఎంతో ఆనందించాను అన్నాడంట. ఆయన అనుభవం రాశాడు. ఒక చిన్న పూరి గుడిసెలో అంటే ప్రాముఖ్యం ఏంటంటే గుడిసె కట్టడం కాదు, అక్కడ దేవుని సన్నిధి ఉందా లేదా అది ప్రాముఖ్యం. ఒక బిల్డింగ్ అని కాదు, రేకులు అదే కాదు ముఖ్యం, అక్కడ దేవుని ప్రత్యక్షత ఉందా. అది ఇక్కడ 2వ అధ్యాయంలో ఇది దేవుని మందిరమే కానీ ఇది వేరొకటి కాదు. వాస్తవం ఇక్కడ మందిరమే లేదు. ఏంటంటే ఇక్కడ నిచ్చెన మాత్రం ఉంది, పై నుండి ఎక్కుతూ దిగుతూ దేవదూతున్నారు, పై నుండి ఏమైనా పడుతుంది స్వరం, దేవుని ప్రత్యక్షత. అందుకే అది మందిరం అన్నాడు. అది ఫస్ట్ లూజ్ అనే ప్రాంతం, తర్వాత దాన్ని బేతేల్ అన్నాడు. బేత్ అనే పదము హెబ్రూ పదం. బేత్ అంటే ఇల్లు, దేవుని ఇల్లు అని అర్థం. దేవుడు అంటే ఏల్, ఏల్ అంటే హెబ్రూ పదం, ఏల్ అంటే దేవుడు, బేత్ అంటే ఇల్లు, దేవుని ఇల్లు తెలుగులో అర్థం, దేవుని మందిరం అని అర్థం. బేతేల్ అంటే చూడండి, అక్కడ ఒక అరణ్యం, ఒక చిన్న రాయి తలగడ తీసుకున్నది, దేవుని ప్రత్యక్ష ఎక్కడ ఉంటే అదే దేవుని మందిరం. ఈ దినాల్లో దేవుని ప్రేమలో దేవుని సన్నిధి లేదు, దేవుని మహిమ ఉంటల్లా, ప్రత్యక్ష ఉంటల్లా, ఆడ సంతోషంగా ఆరాధన చేయలేకపోతున్నారు, సంతోషం దేవుని గణపరచలేకపోతున్నారు. అందుకే ఆ చిన్న పూరి గుడిసెలో నేను దేవుని సన్నిధి అనుభవించున్నాను, దైవ ఆనందాన్ని అనుభవించానని చెప్పేసి ఆయన అనుభవంలో రాస్తూ వచ్చాడు. కాబట్టి పిల్లరా, ఈ విషయం మనకేం జరుగుతుందంటే దేవుని సన్నిధి అక్కడ ఉందా లేదా, ప్రభు ప్రత్యక్ష అక్కడ ఉందా లేదా, దేవుని మహిమ అక్కడ ఉందా లేదా. అది పూరి గుడిసె కావచ్చు, పెద్ద కాదు, ఏదైనా కావచ్చు, ప్రాముఖ్యంగా దేవుడు లేకపోతే అది ఎంతదైనా. బైబిల్లో మాడుంది, యెహోవా ఆ మందిరాన్ని యెరూషలేమును ఏం చేసినట్టు ఆయన విడిచిపెట్టను అని రాడు. బైబిల్ ఇర్మియా గ్రంథంలో మాట. ఇవన్నీ మీకు చూపిస్తే టైం అవుతుంది. ప్రతిది కూడా బైబిల్ దేవుని కొరకు బట్టి మీకు వాక్యానుసారం చెప్పడం కాబట్టి రిఫరెన్స్ సహా మీకు ఉంటాయి. కాబట్టి ఇర్మియా గ్రంథంలో మాట ఉంది, ఆయన దేవుని యెరూషలేమును విడిచిపెట్టినని రాడుంది. ఆయన యెరూషలేము విడిచిపెట్టాడు. అదే ప్రకటన 2వ అధ్యాయంలో సంఘం విడిచిపెట్టి బయటకు వచ్చేసినాడు. ఆ సంఘం ఏంటంటే లవోదికీయ సంఘం. కాబట్టి దేవుడు మందిరాన్ని విడిచిపెడుతున్నాడు, దేవుడు సంఘాన్ని విడిచిపెడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆయనకు అనుకూలంగా ప్రత్యక్షతలు లేవు, ఆయన చిత్తానుసారంగా లేవు, మానవ సంబంధమైన ప్రత్యక్షతలు, మానవ అధికారాల్లో దేవుడు నివసించలేడు. కనుక గమనించిన పిల్లరా, అందుకే ఈ కడవరి మందిర మహిమ చెప్పండి మునుపటి మందిర మహిమను మించును. అలా ఉండాలి దేవుని మందిరాల్లో. అంతకున్న మందిర మహిమ కంటే ఇప్పుడు ఇంకా అధికమైన మహిమ ఉండాలండి. ఆ కట్టడం బిల్డింగ్ వేసి అని కాదు, కానీ కదా దేవుని మహిమ. అది దేవుని బిడ్డలు కొంతమంది అలాంటి సత్యాన్ని ఎరిగి వారి జీవితాలు కొంతమంది ఉన్నారండి. భక్సింగ్ గారు అనుభవం అలా కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు. పెద్ద పెద్ద కట్టడాల కంటే కూడా దేవుని సన్నది ప్రత్యక్షను వారు ఆశ్రయించి, వారు గ్రహించి తెలుసుకొని ఆ మహిమను ఆనందాన్ని పొందేవారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే, మొట్టమొదటిగా మనం గమనిస్తే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం రాయడం మాడుస్తే దేవుని దీవెన పొందడానికి కారణం ఏంటంటే మునుకున్న సత్ప్రవర్తన కంటే ఇప్పుడు మరి అది అంటే ఏ విషయం అంటే సత్ప్రవర్తన. నెంబర్ 1 గుర్తుపెట్టుకుందాం. ఎందుకు దీవించబడింది చెప్పండి? రూతు సత్ప్రవర్తన చేత దీవించబడింది. నెంబర్ 1. రెండవ సంగతి మనం చూద్దాం, ఎందుకు దీవించబడింది లేదా ఆశీర్వదించబడింది. రూతు గ్రంథం చదవండి, 2వ అధ్యాయం 11వ వచనం. 2:11. 3:11 చదవండి. 3వ అధ్యాయం 11. కాబట్టి నా కుమారి భయపడకుము, నువ్వు చెప్పినంతయు చాలు. ఇక్కడ చదువు, నీవు యోగ్యురాలవని. ఇప్పుడు 2వ లక్షణం చూస్తున్నావు. ఎందుకు దేవుడు దీవించడామును చెప్పండి? ఏం లక్షణం నామలో? రెండోది యోగ్యురాలు. అందుకే నువ్వు యెహోవా చేత దీవించబడ్డావు. యోగ్యురాలు గనుకనే దేవుడు దీవించున్నాడు. అంటే మన జీవితంలో కూడా దేవుడు కోరి